హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమజా హిము. ఆల్రెడీ నేను డే 1 వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అరకు. ఇఫ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి నా ఛానల్లో. ఈరోజు డే 2 వ్లాగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ రెడీ అయిపోయి మా రూమ్ నుంచి ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతుంది. ఇంకా మేము దోశ తెప్పించుకొని ఫుడ్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము సెకండ్ డే అంటే కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళాము. కాఫీ మ్యూజియం చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? వినగానే ఏం గుర్తొస్తుంది? కాఫీ ఏస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను కాఫీ ట్రై చేయడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ అంత సీనరీ ప్లేస్ అయితే కాదు, బట్ కాఫీ అయితే తాగుదామని వెళ్ళాను. బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలి అని అంటే I couldn't explore the whole place అనమాట. బట్ ఐ వెంట్ ఇన్సైడ్ వేర్ ద కాఫీ వాజ్ బీయింగ్ సర్వ్డ్. ఫుల్ ఎంజాయ్ చేశాను కాఫీ తాగుతూ. అరోమా కానీ ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను చాపరాయి వాటర్ ఫాల్కి వెళ్తున్నాను. మధ్యలో సీనరీ అయితే చాలా బాగుంది. ఫైనలీ మేము చాపరాయి వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది చూడగానే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే చాలా వచ్చాయి అనమాట. ఇక్కడ నుంచి సీనరీ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే బాగుంటుంది. ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ ఆడుకోవచ్చు అండ్ వాటర్లో ఉండొచ్చు. ఇది వాటర్ ఫాల్ అయితే కాదు, జస్ట్ వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అంతే. వాటర్ ఫాల్ అయితే లేదు ఇక్కడ. ఇక్కడ ఏదో చిన్ని టెంపుల్ అయితే ఉంది, ట్రైబల్ వాళ్ళది. చుట్టూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తూ ఉండిపోయాను నేనైతే. అలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లో. నా సజెషన్ ఏమంటే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ద వే దెన్ ఓన్లీ యూ విజిట్ దిస్ వన్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ సపరేట్లీ ఇట్ విల్ డిసప్పాయింట్ యూ అనమాట. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు వేరే సీజన్లో వెళ్తే, రైనీ సీజన్ కాకుండా సమ్మర్లో అలా వాటర్ అయితే అస్సలు ఉండదు. అప్పుడు మీకు టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు వైజాగ్ టు అరకు వెళ్ళేటప్పుడు అయితే ఇది విజిట్ చేయండి. ఇది అరకు నుంచి 15 కిలోమీటర్స్ పాడేరు అనే విలేజ్లో అయితే ఉంటుంది చాపరాయి వాటర్ ఫాల్స్. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి అని నేను చెప్పను. ఎందుకు అని అంటే, ఇది రైనీ సీజన్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా బయట రాగానే నా ఫ్రెండ్స్ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి అది ఏంటో చికెన్ అంట, బార్బిక్యూ చికెన్ అని కుమ్మినారనమాట. ఇంకా బ్యాంబూ చికెన్, బార్బిక్యూ చికెన్ కాలుస్తున్నారు పచ్చి తినేసి. నేనైతే కార్న్ తినేసి, ఇంకోటి ఏదో ఫోటోషూట్ ప్లేస్ ఉంది అని అంటే, ఇంకా అమ్మాయిలు అన్నాక ఫొటోస్ అంటే ఆనందపడిపోతాం కదా. అలా మేము ఫోటోషూట్ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా కపుల్ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి. నాకైతే చాలా బాధ అయిపోయింది. అయ్యో నాకు ఎప్పుడు అవుతుంది పెళ్ళి అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కూడా కాఫీ ఉండింది, ఇక్కడ కూడా కాఫీ అయితే టేస్ట్ చేశాను. ఇంకా లాస్ట్కి మేము MTR రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అరకులో ఫుడ్ అన్ని చాలా దగ్గర బాగానే ఉంది అనమాట. ఇంకా బయట నాకు నచ్చిన మనం బయట కూర్చుందామని చెప్పి బయట కూర్చొని కంప్లీట్ చేసాం. పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను డే 2. స్టే ట్యూన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. ఇలా నా ఫొటోస్తో నేనైతే వీడియో ఎండ్ చేశాను. మీరు కూడా అరకు మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. బాయ్ గైస్.